హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి లిన్ ఉంటుంది. తనకేమో ఒక అన్నోన్ అలాగే ఒక స్ట్రేంజర్ తోటి అనేది పెళ్ళి అవుతుంది కేవలం మనీ కోసం. అలాగే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ చూపిస్తారు. తన పేరు వచ్చేసి జావో ఉంటుంది. తనేమో కేవలం హీరోయిన్ అనేది వాళ్ళ మదర్ కోసం మాత్రమే పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ హీరోయిన్ ఎలా ఉందనేది కూడా వెనక్కి కూడా తిరిగి చూడకుండా నేను కేవలం మా మదర్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను కాబట్టి తను చెప్పిన కండిషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి, నాకు వర్క్ ఉంది, నువ్వు మళ్ళీ నన్ను మీట్ అవ్వడానికి కూడా వీల్లేదని చెప్పి హీరోయిన్ వైపు తిరగకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతే మరోవైపు మీ హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన కొడుకు అనేది హీరోయిన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఆల్రెడీ 3 years కంప్లీట్ అయిపోయిందని తెలుసుకొని బాధపడిపోతూ ఎలాగైనా సరే నాకు ఒక చిన్న ముని మనవని చూడాలని ఆశ ఉంది, అది కూడా నీ వల్లే అమ్మ, ఖచ్చితంగా నా మనవుడు తన స్పమ్స్ అన్ని కూడా ఒక హాస్పిటల్లో ఖచ్చితంగా పెట్టాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా కూడా ఒక మెడికల్ ద్వారా మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెంట్ కావాల్సిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో దానికి అసలు ఒప్పుకోదు. కానీ హీరో వాళ్ళ మదర్ అనేది గట్టిగా బ్రతిమలాడుతూ అలాగే హీరో వాళ్ళ మదర్ ఒక్కసారిగా దగ్గడంతో బ్లడ్ వస్తూ ఉంటే తప్పక సరే అంటే మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ మీరు మాత్రం నేను ఇలా ప్రెగ్నెంట్ అయ్యాక మీరు ఖచ్చితంగా బతికే ఉండాలని చెప్తూ ఉంటే సరే అని అంటుంటుంది. అలా హీరోయిన్ కూడా డాక్టర్స్ ద్వారా ప్రెగ్నెంట్ అనేది అవుతుంది. అలా తనకు అనేది ప్రెగ్నెంట్ వచ్చిందని ఆ విషయము హాస్పిటల్కి వచ్చి చెప్దామని చూస్తే అక్కడ హీరో వాళ్ళ మదర్ కనిపించదు. ఆ విషయమే అక్కడికి వస్తున్న నర్స్ని అడిగేసరికి ఆ నర్స్ ఏమో తనకు ఆల్రెడీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మేడం, తను ఆల్రెడీ చనిపోయింది అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది. తన పేరు వచ్చేసి క్విన్ అయి ఉంటుంది. అలా క్విన్ ఏమో వచ్చేసి మా మదర్ చనిపోయింది కదా, ఇంకా నీకు మా మదర్కి అలాగే మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు, మా బ్రదర్ చూస్తూ ఉండు త్వరలోనే నీకు డివోర్స్ ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ అమ్మ చనిపోతే ఏడవడం మానేసి ఇలా ఎవరైనా కూడా మాట్లాడతారని చెప్పి ఒక విషయం హీరోకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తున్నా కానీ హీరో ఫోన్ ఏమో ఎప్పటిలాగానే స్విచ్ ఆఫ్ అని వచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో పాస్ట్ 3 years కంప్లీట్ అయిపోయాయి, వాళ్ళ మదర్ గురించి కూడా తను మర్చిపోయాడని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి తనకి ప్రెగ్నెంట్ రిపోర్ట్ అనేది కింద పడిపోతుంది. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ నువ్వు ప్రెగ్నెంటా అంటే నువ్వు మా అన్నయ్యని చీట్ చేస్తున్నావు కాబట్టి వెంటనే మా అన్నయ్యకి డివోర్స్ ఇచ్చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే మీరు అడిగినట్టే డివోర్స్ ఇచ్చేస్తాను, మీ అమ్మకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి నేనే సొంతంగా తనకి ఫ్యూనరల్ అన్ని కూడా అరేంజ్ చేస్తానని చెప్పి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ చనిపోతే హీరోయిన్కి అనేది ఒక బాక్స్ ఇచ్చి ఉంటుంది. ఇది నా కొడుకు వస్తే ఖచ్చితంగా నా కొడుకు ఇవ్వమ్మా, నేను నా కొడుకుని ఎంత మిస్ అవుతున్నానో వానికి కూడా తెలుస్తుందని ఆ బాక్స్ ఇవ్వడం గుర్తు తెచ్చుకొని సరే అంటే ఫ్లాష్ బ్యాక్లో చెప్పింటుంది. అవన్నీ కూడా హీరోయిన్ గుర్తు తెచ్చుకుని ఆ బాక్స్ కూడా తన బ్యాగ్లో పెట్టుకొని ఒకసారిగా హీరో వాళ్ళ మదర్ని చూద్దామని బయటకు వస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో ఈ సూట్ కేసులో ఏమున్నాయో చూడాలి, అలాగే ఎన్ని దొంగతనం చేస్తున్నావో తెలుసుకోవాలి కదని చెప్పి అక్కడున్న అమ్మాయిలకి చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ బ్యాగ్ మొత్తం కూడా చెక్ చేస్తారు. అలా దాంట్లో ఉన్న కేవలం హీరోయిన్కి సంబంధించిన డ్రెస్సెస్ తప్ప ఏవి కూడా కనిపించకపోతే సరేలే ఇప్పటికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తే హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ మదర్ని చూడడానికి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసారా తను వాళ్ళ మదర్ ఆల్రెడీ వాళ్ళ అత్తయ్య చనిపోయేసరికి ఎలా వెళ్తుందో అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చేసి ఆల్రెడీ మీ అత్తయ్య కోరుకున్నట్టు 3 years కంప్లీట్ అయిపోయింది, అలాగే తను చనిపోయింది, నా కొడుక్కి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే మామయ్య మీరు చెప్పినట్టు నేను అన్నిటికీ కూడా ఒప్పుకుంటున్నాను, నీ కొడుకు వచ్చిన వెంటనే డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పిన వెంటనే వాళ్ళ సిస్టర్ కూడా ఇదే మంచిది, మా బ్రదర్ నిన్ను ఎప్పటికీ కూడా ఇష్టపడ్డు, తనకి ఆల్రెడీ ఇంకొక అమ్మాయి అంటే ఇష్టం, అందుకే తను నిన్ను చూడడానికి కూడా రాలేదని గట్టిగా చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్గా ఉంటే హీరో వాళ్ళ నాన్న కూడా అదే విధంగా రూడ్గా అలాగే చాలా కోపంగా చెప్తూ ఉన్నా కానీ అవన్నీ కూడా హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడ నుంచి తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకని చూస్తూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని తను అనేది ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే హీరోయిన్ ఏమో ఒక చిన్న విలేజ్లో అనేది ఇల్లు తీసుకుంటుంది. మరోవైపు అప్పుడే హీరో రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ తన పైన ఎవరికి కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి హీరో తన ఐడెంటిటీ అనేది దాచుకొని జియాన్గా మారి తన సిటీకి వస్తాడు. అక్కడ తనతో పాటు పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా కూడా అదే విషయం చెప్పేసరికి హీరో నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పాడని అంటూ ఉంటే నువ్వు ఒక హాస్పిటల్ ఒక డాక్టర్, అది కూడా గైనకాలజిస్ట్గా పనిచేయాలి, కొద్ది రోజులు
అని చెప్పేసరికి హీరో కూడా సరే అని క్యాబ్లో వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి హీరోకి పంపించిన లొకేషన్ ఇదే అని తెలుసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది జాబ్లు కట్ చేసే దొంగలు అనేది వచ్చేసి హీరో దగ్గర ఉన్న ఫోన్ అలాగే తనకి సంబంధించిన మనీ మొత్తం అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు అక్కడే పనిచేస్తున్న హీరోయిన్ ఏమో తన ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో రావడం చూసిన హీరోయిన్ నిజంగా వాళ్ళు తను ఎక్కడ కొడతారేమో నాకు ఎవరు తెలియదు, నేను ఎవరిని కూడా చూడలేదని చెప్తూ ఉంటే హీరో ఉండి నేనేం దొంగతనం మనిషిని కాదండి, నా ఫోన్ ఇక్కడ ఉన్న వాళ్ళు దొంగతనం చేశారు, అందుకే మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేయాలి, మీ ఫోన్ ఇస్తారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇది ఎక్కడి సంతరా బాబు, పోయి పోయి నాకే తగలాలా అని తన ఫోన్ లేదని అంటూ ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వినిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ తప్పక తనకి ఫోన్ ఇచ్చేసరికి అప్పుడే హీరో ఒక నంబర్ అనేది డయల్ చేస్తాడు. అలా డయల్ చేసిన వెంటనే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది చెప్పిన హీరో ఏమో మాటలు విని హీరోయిన్ అసలు నమ్మక ఒకసారి చెక్ చేసి అయితే ఇప్పుడు ఏంటంటే అయిపోయింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్తూ ఉంటే హీరో అదేం లేదు, నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అలాగే నేను ఎవరిని కూడా కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు, ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో పోవయ్యా నువ్వు ఎక్కడ నాకు దొరికిన సంత, అలాగే నాకే అసలు మనీ లేవని నేను బాధపడుతుంటే నువ్వు ఒక్కడు అని చెప్తూ ఉండేసరికి హీరోని నువ్వు టెన్షన్ పడొద్దండి, నాకు మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీ మనీ పే చేస్తాను, అలాగే నేను ఒక హాస్పిటల్లో డాక్టర్ కూడా పనిచేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నిజమని అంటూ ఉంటే అప్పుడే హీరోని ఇంకొక ఐడియా అనేది ఇచ్చేస్తాడు. హీరో ఉండి నేను కూడా మీతో పాటు ఇంటికి రావచ్చు, అలాగే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టారనుకో తర్వాత నేను మాట్లాడొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే కానీ నాకు పాత్ర నా హస్బెండ్ ఉన్నాడని చెప్తూ ఉంటే హీరో ఏమో చుట్టుపక్కల ప్లేస్ మొత్తం చూస్తూ ఉంటాడు. అదంతా కూడా చాలా చిన్నగా ఉండడంతో హీరో పర్లేదని లోపలికి వెళ్ళి నువ్వు ఒక్కదానివే ఉంటావని చెప్పేసరికి అవునని వెంటనే లేదు లేదు నా హస్బెండ్ కూడా ఉంటాడు, తనకి పని పడింది అందుకే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడ వెయిట్ చిన్న ఫోన్కి ఛార్జింగ్ పెడతానని ఛార్జింగ్ పెట్టొచ్చి హీరోకి అనేది వాటర్ ఇచ్చేసరికి హీరో కూడా వాటర్ తాగేస్తాడు. అప్పుడే తన ఫోన్కి అనేది కొంచెం ఛార్జింగ్ అయిందని అలాగే హీరో ఫ్రెష్ అవుతారని చెప్తూ ఉంటే నువ్వేంటయ్యా మళ్ళీ ఇలాంటివని చెప్తూ ఉండేసరికి పర్లేదు ఈ వాచ్ నీ దగ్గర పెట్టుకో తర్వాత నేను మనీ ఇచ్చాక నేను తీసుకుంటానని చెప్పేసరికి నిజంగానే ఇది రోలెక్స్ వాచ్ లాగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయి తీసుకుంటుంది. అలా ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే హీరో అక్కడ ఉన్న ఫుడ్ అనేది ఎవరిదని కూడా చూడకుండా కడుపు నిండా లాగించేసరికి హీరో నుండి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా, ఇలానైనా ఎవరైనా కూర్చొని తినేదని హీరో బాడీని చూపించేసరికి హీరో ఏమో అంటే నాకు ఇక్కడ ఇలాంటి డ్రెస్సెస్ లేవు కదా, అలాగే నీ ఫుడ్ కూడా నేను పే చేస్తానని చెప్పేసరికి అవునా సరే అయితే ఇప్పటికైతే నీకు లేవు కదా, ఫస్ట్ ఇప్పుడు నువ్వు డ్రెస్ ఎలా వేసుకుంటావు అని చెప్తూ ఉంటే ఏం చేయమంటావు, నేను ఇలానే ఉంటానని చెప్తూ ఉండేసరికి హీరో నుండి కొద్దిసేపు వెయిట్ చేయి నా దగ్గర నేటి కొత్త డ్రెస్ తీసుకొని వస్తానని చెప్పి పింక్ కలర్ షర్ట్ అలాగే టీ షర్ట్ తీసుకొని హీరోకి అనేది ఇచ్చేసరికి హీరో అక్కడే చేంజ్ చేసుకుంటాడు. అలాగే నీకు ఇంకా ఆకలి వేస్తున్నట్టుంది కదా, ఇదిగో ఈ బౌల్ నూడిల్స్ కూడా నువ్వే తినే అని చెప్పేసరికి హీరో చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ ఏమో సరే తినడం కంప్లీట్ అయిపోతే నా ఫోన్లో కూడా ఛార్జింగ్ ఫుల్ అయి ఉంటుంది వెళ్ళి మీ వాళ్ళకి ఫోన్ చేసుకొని చెప్తూ ఉండేసరికి హీరో కూడా సరే అని చెప్తాడు. అలాగే హీరోయిన్ నుండి నీ పేరేంటని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఒక్కసారిగా తన రియల్ పేరైన జియావో చెప్దాం అనుకుంటాడు, కానీ తనకి ఇంకొక మిషన్ ఉండడంతో వెంటనే తన పేరు వచ్చేసి జెన్ అని మార్చేసరికి హీరోయిన్ నిజమా పర్లేదులే అయితే అని చెప్పి హీరోయిన్ అనేది తన ఫోన్ ఇస్తుంది. తన ఫోన్ ఇచ్చేసరికి హీరో ఏమో తన ఫ్రెండ్కి అనేది ఫోన్ చేస్తాడు, కానీ తన ఫ్రెండ్ ఏమో చాలా బిజీగా ఉండడంతో హీరోయిన్ చూసావు కదా నీ ఫ్రెండ్ కూడా బిజీగా ఉన్నాడు ఇప్పుడు చాలా లేట్ అయింది వెళ్తే బాగుంటుందని చెప్పేసరికి హీరో నా దగ్గర అసలు మనీ లేవు నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అని చెప్తూ ఉంటే హీరోయిన్ తన దగ్గర ఉన్న కొంచెం క్యాష్ తీసుకొని హీరోకి ఇచ్చి ఇదిగో ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఇంతకు మించి ఇంకేం లేవని చెప్తూ ఉంటే హీరో అయితే ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో, ఈరోజు కేవలం 1 నైట్ మాత్రమే కదా ఇక్కడే ఉంటాను, తర్వాత కావాల్సింటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నీకు కావాల్సిన డబల్ మనీ పే చేస్తారని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నువ్వు ఒక సింగిల్ పని కూడా పే చేయాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది అన్నా కానీ హీరో అసలు వినడానికి తప్పక సరే అని హీరోయిన్ కేవలం ఈరోజు నైట్ మాత్రమే అని చెప్పి తను అక్కడే పడుకోబెడుతుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి మెలకు వచ్చి చూసేసరికి హీరో ఏమో ఫుడ్ చేస్తున్నాననే పేరుతోటి వంట మొత్తం పెంటలాగా చేసేసి ఉంటాడు. ఆ స్మెల్కి వచ్చిన హీరోయిన్ ఏమో నువ్వేం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే అదా ఇదే ఫస్ట్ టైం నేను వంట చేయడం అందుకే అని
చెప్పేసరికి, నువ్వు పక్కకు వెళ్ళు నాయన, నా ఫుడ్ ఏదో నేను చేసుకుంటాను, వెళ్ళి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయపో అని పక్కకు పంపించేసరికి హీరో కూడా సరే అని, నేను మళ్ళీ ఇంకొకసారి ఫుడ్ చేసి పెడతానని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదని అక్కడ నుంచి పంపించేస్తుంది. అప్పుడే హీరోని తన ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి ఈసారి తన ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తాడు. తన ఫ్రెండ్ పేరు వచ్చేసి పెంగ్ ఉంటుంది. తను నువ్వు ఎక్కడున్నా సరే నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెంటనే రమ్మని. అలాగే తను కొంచెం మనీ తీసుకొని రమ్మని చెప్పేసరికి తన ఫ్రెండ్ కూడా సరేలే ఇప్పుడు నీకు ఎందుకంత అర్జెంట్ అని అడగకుండా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ చేస్తున్న ఫుడ్ గురించే చూస్తూ తర్వాత తనతో మాట్లాడదామని హీరోయిన్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అలా ఎవరైనా వస్తారని చెప్పి కోపంగా తిడుతున్నా కానీ అదేం లేదు కానీ నాకు ఇప్పుడు డ్రెస్ లేదని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో నీ డ్రెస్ నేను మొత్తం కూడా ఉతికే ఆరేసాను, అలాగే నాకు ఇవ్వాల్సిన మనీ ఇస్తే చాలని 5 ఫింగర్స్ చూపించేసరికి హీరో ఏమో 5 మిలియన్ అనుకుంటాడు. కానీ హీరోయిన్ మళ్ళీ 5,000 అని అంటూ ఉంటే పర్లేదులేండి నా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, వాంతో నీకు ఖచ్చితంగా మనీ పే చేపిస్తానని చెప్పి వెంటనే హీరో చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఫస్ట్ బయట ఎవరున్నారో వెళ్ళి చూడండి అని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ ఏమో ఫస్ట్ తన కిటికీలో నుంచి చూస్తుంది. అక్కడ నిజంగానే హీరో ఫ్రెండ్ అయిన పెంగ్ రావడంతో వెంటనే లోపలికి రండి తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడని చెప్పేసరికి హీరో ఫ్రెండ్ కూడా లోపలికి వెళ్ళి తనేంటి ఇలాంటి ప్లేస్లో ఉన్నాడని చుట్టూ ఇల్లు మొత్తం కూడా చూసి పర్లేదు ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, మా వాడు ఈ అమ్మాయితోటైనా నైట్ ఉండిందని అడుగుతూ ఉంటే అప్పుడే హీరో వెంటనే వచ్చావని ఫోన్ ఒకసారి ఇవ్వవని ఫోన్ లాక్కొని హీరోయిన్ అకౌంట్ నెంబర్ తీసుకొని వెంటనే తనకి 50,000 మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నేను అడిగింది కేవలం 5,000 కదా అని అంటూ ఉంటే పర్లేదులేండి తీసుకోండి అని చెప్తారు. అప్పుడే హీరోయిన్ ఏమో నా హస్బెండ్ కూడా వెళ్ళిపోయి 3 ఇయర్స్ అయింది, ఇంతవరకు కూడా కనిపించలేదని అనుకుంటూ ఉంటే హీరో ఉండి సరిపోయింది కదా మీ మనీ అని చెప్తూ ఉంటే అవును కానీ మీ ఫ్రెండ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, కాల్స్ ఉంటే నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్పేసరికి హీరో ఏమో అదేమొద్దని తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏంటి నువ్వేంట్రా మంచిగా నీ మనీ కాకుండా నా మనీ ఇచ్చు తను చేసిన ఫుడ్ అయినా తిని వెళ్దామంటే నువ్వేమో అసలు ఒప్పుకోకుండా ఇలానే ఉన్నావు, చూడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందని చెప్పేసరికి హీరో నా పని అయిపోయింది కదా మనం ఇక్కడ నుంచి వెళ్దాం పద, నువ్వు కాల్స్ ఉంటూ తర్వాత అయినా కానీ తీరిగ్గా వచ్చి తనతో మాట్లాడదు కానీ నాకు అసలే టైం లేదని చెప్పేసరికి సర్లేరా బాబా నేను కూడా నీతో పాటు వస్తాను ఎందుకంతని హీరో బెస్ట్ ఫ్రెండ్ కూడా తనతో పాటు అక్కడ నుంచి వెళ్ళిపోతూ అయినా సరే కానీ ఆ అమ్మాయితో నైట్ అంతా ఏం చేసావు అని అడుగుతూ ఉంటే నువ్వు ఇలానే మాట్లాడేవనుకో నేను నిన్ను ఏదైనా చేయాల్సి వస్తుంది, ఫస్ట్ మూసుకొని నడువు అని చెప్తూ ఉంటే ఇంకా తప్పక హీరో బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అని అక్కడ నుంచి అనేది తర్వాత హీరోయిన్ ఏమో తన ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయిందని బయటకు వచ్చి వాళ్ళకి చెప్దామని చూస్తే అక్కడ ఎవరు కూడా కనిపించేసరికి అంటే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారా, అది కూడా మంచిదని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. అలా వెళ్ళి చూస్తే బయట డెలివరీ పర్సన్ ఉంటాడు. కానీ ఆ డెలివరీ చూసిన హీరోయిన్ ఉండి ఇది నేను ఏది కూడా ఆర్డర్ చేయలేదు కదా అని చెప్తూ ఉంటే మీ పేరు పైన ఎవరో జియా అంట ఆర్డర్ చేశారని చెప్తూ ఉంటా అంటే తను వెళ్తూ నా కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళాడని చూసుకొని అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూసిన వెంటనే తనకు అనేది వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇది మార్నింగ్ సిక్నెస్ అని వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న డాక్టర్ని చూసి తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్ ఎవరో కాదనమాట హీరో అయి ఉంటాడు. అది చూసిన హీరో ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే ఏం లేదు నేను ప్రెగ్నెంట్ కదా ఒకసారి చెక్ చేసుకుందామని వచ్చానని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే పద నేను చెక్ చేస్తానని తన దగ్గరుండి చూస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ కోసం కొన్ని రిపోర్ట్స్ రాస్తూనే నీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన నువ్వు ప్రెగ్నెంట్ అని నీ హస్బెండ్కి తెలీదా, తను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదా నైట్ కూడా రాలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో డాక్టర్ ఇది నా పర్సనల్ విషయం మీకు అంతగా చెప్పాల్సిన పని లేదనుకుంటా, మీకు ఏది కావాలో అదొకటే చూస్తే బాగుంటుందని చెప్పేసరికి హీరో కూడా సారీ చెప్పి ఈ టెస్ట్కి వెళ్ళమని పంపించిన తర్వాత అప్పుడే హీరో వాళ్ళ సిస్టర్ వచ్చేసి అన్నయ్య నువ్వేనా ఇక్కడ ఉండేది, ఎప్పుడు వచ్చిన విషయం కూడా చెప్పలేదని అంటూ ఉంటే హీరో ఉండి నేను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్తానని చెప్పేసరికి అవునా సరేలే తను నా ఫ్రెండ్ చూడన్నయ్య తనకు కొంచెం హెల్త్ ఎలా ఉందని చెప్పేసరికి తన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడ నుంచి వెళ్తుంది. కానీ హీరో వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ ఏమో అక్కడ పెట్టేసరికి హీరో చెక్ చేస్తాడు. అలాగే నీ వైఫ్ గురించి అడుగుతున్నావు కదన్నయ్య తను నిన్ను చీట్ చేస్తుంది తెలుసా, ఆల్రెడీ తను ఒక ప్రెగ్నెంట్ అని కూడా చెప్తూ ఉండేసరికి హీరో మాటలన్నీ విన్నా అంతగా పట్టించుకోడు. మరోవైపు మీ హీరోయిన్కి అనేది అన్ని టెస్ట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. అలా బయట అనేది హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది. అలా వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా మా అన్నయ్య ఉన్నాడనే వచ్చావు కదా, నువ్వు కావాలని నాకు తెలియదు అనుకుంటున్నావు, అయినా మా అన్నయ్య నీతో పాటు అసలు ఉండాలే తను నీకు
త్వరలోనే డివోర్స్ ఇచ్చేస్తాడని చెప్పిన మాట చెప్పడంతో హీరోయిన్ కూడా నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా, మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు, నేను కూడా డివోర్స్ తీసుకుంటానని చెప్పి అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరో తన్ని మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ చేయాలని చెప్పి చెక్ చేస్తూ ఉండేసరికి అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ రావడం చూసిన హీరో వెంటనే అక్కడ ఉన్న కటన్ అనేది కొప్పేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను నీతో తర్వాత మాట్లాడతానని హీరో వాళ్ళ సిస్టర్ని పంపించాక హీరోయిన్ వైపు చూస్తూ ఇప్పుడు నీకు హెల్త్ అంతా కూడా చాలా బాగుంది, కానీ మళ్ళీ 1 మంత్ తర్వాత చెకప్కి రమ్మని చెప్పి తను అక్కడ నుంచి పంపించేశాక హీరో అనేది తన లాయర్కి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న హీరోయిన్ తన వైఫ్ అని తెలియక తనకి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఉంటాడు. ఆ లాయర్ కూడా నేను హీరోయిన్ కోసం చాలా సార్లు ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ అసలు కలవట్లేదు, నేను కనుక్కున్న వెంటనే మీకు ఒకసారి ఫోన్ చేస్తాను, తర్వాత మీ ఇద్దరు కూడా డివోర్స్ తీసుకుందరని చెప్పేసరికి హీరో కూడా సరే కానీ ఆ పని ఏదో కొంచెం త్వరగా చేయనీయమని చెప్పేసరికి అలాగే లాయర్ ఏమో మీ మదర్ చనిపోతూ తనకు కొన్ని ఒక పేపర్స్ ఇచ్చారంటని చెప్తూ ఉంటే హీరో ఏమంటే అవి ఖచ్చితంగా ఆస్తి పేపర్స్ అయి ఉంటాయి, తను నిజంగానే మనీ కోసం నన్ను పెళ్లి చేసుకునింది, మా అమ్మను ట్రాప్ చేసిందని హీరోయిన్ ఒక మనీ మైండెడ్గా నిర్ణయం చేసుకుంటాడు. అలాగే లాయర్ కూడా నేను మొత్తం కూడా మీకు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసరికి హీరో ఏమో సరే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్నీ కూడా నాకు తెలియాలి, అలాగే త్వరగా నాకు డివోర్స్ అగ్రిమెంట్స్ కూడా రావాలని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. అలాగే తనకి హీరోయిన్ గుర్తొచ్చిన వెంటనే కొంచెం ఫేస్లో స్మైల్ వస్తూ ఉంటుంది. తర్వాత హీరో అనేది తన ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళ నాన్న స్టెప్ మదర్ని తీసుకొని వచ్చి ఉంటాడు. అది చూసిన హీరో ఉండి నాన్న తను ఎవరని చెప్తూ ఉంటే మీ అమ్మ చనిపోయింది కదరా, అందుకే నేను తనని ఇక్కడికి తీసుకొని వచ్చానని చెప్తూ ఉండేసరికి అంటే తన స్టెప్ మదరా, అంటే నువ్వు అమ్మ చనిపోయిన కొద్ది రోజులు కూడా ఉండలేకపోయావా నాన్న అని చెప్పేసరికి అవన్నీ నీకెందుకు, ఇప్పుడు తను మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేస్తుందని చెప్తూ ఉంటే అయినా సరేలే కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని చెప్తూ ఉండేసరికి మీ అమ్మ చనిపోయిన ఫ్యూనరల్ అప్పుడు కూడా నువ్వు రాలేదు, అయినా నువ్వు ఇప్పుడు నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా, మీ అమ్మ చనిపోయి ఎన్ని రోజులైందో నీకు తెలుసా అని చెప్పేసరికి హీరో ఫస్ట్ టైం చాలా బాధపడతాడు. ఎందుకంటే తను కేవలం ఒక రీసెర్చర్ అని చెప్పి అన్ని చెక్ చేస్తూనే ఉంటాడు తప్ప ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదని. అప్పుడే మళ్ళీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నీకు తెలుసా నీ వైఫ్ ఎలాంటి పనులు చేస్తుందో, తను అసలు మంచిది కూడా కాదు, తను ఆల్రెడీ ఇల్లు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటే హీరో మీరు నా స్టెప్ మదర్ మాత్రమే, నాకు మీరేం నా సొంత తల్లి కాదు, అంత కేర్ తీసుకోవాల్సిన పని లేదని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ సైలెంట్ అయిపోతే వాళ్ళ నాన్నేమో కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు వాళ్ళ సిస్టర్ కూడా హీరోని ఫాలో అవుతా అన్నయ్య నేను చెప్పేది విను, అమ్మ చనిపోయింది కదా, తను డాడీ కూడా హ్యాపీగానే ఉండాలి కదా అని చెప్పేసరికి హీరో ఏమో కోపంగా తన వైపు చూసి నేను తర్వాత వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వాటన్నిటి గురించి కూడా నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసరికి సరే కానీ అన్నయ్య నీ వైఫ్ ఉంది కదా, తన్ని వెంటనే డివోర్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి అది నా మ్యాటర్, అలాగే తను వదిన కాబట్టి తను కొంచెం రెస్పెక్ట్ అంటూ ఇవ్వు, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే అసలు మంచిది కాదని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కూడా సరే అన్నయ్య నువ్వు చెప్పావు కదా చూసుకుంటాను, అలాగే తన హాస్పిటల్కి కూడా వచ్చింది నిన్న, అలాగే తను ప్రెగ్నెంట్ అంటే కూడా అలాగే నీకు అసలు తనకి సంబంధం లేదు కదా అన్నయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నానని చెప్పేసరికి అయితే సర్లే నేను తన గురించి ఆలోచించుకుంటాను, కానీ నువ్వు మాత్రం తనకి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దని కోపంగా వాళ్ళ సిస్టర్కి ఒక వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళ సిస్టర్ కూడా సరే అన్నయ్య ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు అన్నా కానీ హీరో వాటితో సంబంధం లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా ఇదంతా హీరోయిన్ వల్లే, తను నేను అసలు వదిలిపెట్టినా అనుకుంటాడు. మరోవైపు మీ హీరో కార్లో కూర్చొని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తన అడ్రస్ అన్ని కూడా అలాగే తన వైఫ్ గురించి కనుక్కోమని చెప్పేసరికి అక్కడ తన వైఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా తెలియదు. ఎందుకంటే హీరోయిన్ కూడా ఆల్రెడీ తన పేరు వచ్చేసి చేంజ్ అనేది చేసుకుని ఉంటుంది. ప్రజెంట్లో తన్ని లిన్ అని పిలుస్తూ ఉంటే రియల్ నేమ్ వచ్చేసి క్వీన్ యూ అయి ఉంటుంది. కానీ పేరు చేంజ్ చేసుకొని రావడంతో తను అనేది సరే అని హీరో బార్కి వెళ్తాడు తన ఫ్రెండ్ పిలవడంతో. మరోవైపు మీ హీరోయిన్ కూడా అదే బార్లో నా పార్ట్ టైం జాబ్ చేయడానికి అనేది వెళ్తుంది. అక్కడున్న మేనేజర్ ఏమో హీరోయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరో సేమ్ బార్ తన ఫ్రెండ్తో రావడంతో తన ఫ్రెండ్తో చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలంతా వెళ్ళిపోతే హీరోకి అనేది వైన్ సర్వ్ చేస్తాడు. కానీ కరెక్ట్ టైంకి హీరోయిన్ వాళ్ళకి వైన్ బాటిల్స్ తీసుకుని వచ్చేసరికి అది చూసిన హీరో ఫ్రెండ్ నువ్వు ఇక్కడ ఇలాంటి పనులు కూడా చేస్తావా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తూ ఉంటే హీరో ఉండి నీకెంత కావాలి ఈరోజు నైట్కి చెప్పు, ఇవన్నీ సేల్ చేస్తే నీకు ఎంత మనీ వస్తాయని డైరెక్ట్గా ఆఫర్ అడిగినట్టు అడిగేసరికి అది చూసిన హీరో ఫ్రెండ్ షాక్ అయిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నాకంటూ నేను ఒక లైఫ్ ఉంది, నేను ఇది కష్టపడి పని చేసుకోగలనని చెప్తూ ఉంటే హీరో ఉండి నేను చెప్పింది అదేం కాదు, నీకు మనీ ఎంత కావాలో అడుగు అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్
ఏమో మా వాడు ఒక్కసారి మాత్రమే ఆఫర్ ఇస్తాడు, తనకి పదే పదే ఏ అమ్మాయి కూడా నచ్చదు, నచ్చిన అమ్మాయి అంటే అది కేవలం మీరే అని చెప్తూ ఉంటే హీరోయిన్కి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి ఇది నా విషయం, నేను చూసుకోగలను, అలాగే నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, అది మీరు చూస్తే బాగుంటుందని చెప్పి, అలాగే మీ మనీని మీరేం అడగలేదు కదా అని కోపంగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడే హీరోకి అర్థమవుతుంది తను ఏ విధంగా మాట్లాడాడని. వెంటనే బయటకు వచ్చి హీరోయిన్తో మాట్లాడుతూ నేను నీకోసం ఆ విధంగా నైట్ స్పెండ్ చేసేటట్టు మనీ ఏం ఆఫర్ చేయలేదు, ఇక్కడ నువ్వు ప్రెగ్నెంట్ కదా, అలాగే నీకు హెల్త్ కూడా ప్రాబ్లం బాగుంటుంది, అలాగే ఇక్కడ స్మోకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పడదని నీకు మనీ ఆఫర్ చేసిన తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో 4 hours వర్క్ చేస్తే నాకు ఇక్కడ 20,000 వస్తాయని చెప్పేసరికి అవునా సరే నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తానన్నా కానీ హీరోయిన్ వద్దని అక్కడ నుంచి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు ఆ మేనేజర్ వచ్చేసి రూమ్ని క్లీన్ చేయమని చెప్తే హీరోయిన్ మా రూమ్లోకి వెళ్తుంది. అక్కడ అంతా స్మోకింగ్ స్మెల్ పడక తను బయటకు వచ్చేసరికి అప్పుడే అక్కడ కొంతమంది అందరూ కూడా కలిసి అనేది వస్తారు. అలా వచ్చేసి నా డైమండ్ రింగ్ పోయిందని ఒక లావుపాటి ముసలామె కంప్లైంట్ చేస్తూ ఉంటే తనతో పాటు ఒక 5 members దాకా రౌడీస్ లాగా ఉన్న వాళ్ళంతా కూడా వస్తారు. వాళ్ళంతా కూడా హీరోయిన్ తీసుకునిందని తన పైన బ్లేమ్ లేపుతూ ఉంటే మేనేజర్ కూడా ఆ రింగ్ ఎక్కడ పెట్టావో తెచ్చి అని చెప్తూ ఉండేసరికి ఏం రింగ్ అండి, నాకు ఏ రింగ్ కూడా తెలియదు, అక్కడ స్మోక్ ఎక్కువ ఉండడంతో బయటకు వచ్చి హెల్త్ పడకని చెప్పేసరికి ఆ ముసలామేమో లేదు నువ్వు అవన్నీ కూడా కావాలనే ఎక్స్క్యూజ్ చెప్తున్నావు, నేను నిన్నంత విధంగా వదిలిపెట్టాను, తను ఖచ్చితంగా తన డ్రెస్లో దాచేసుకుంటుంది చూడమని చెప్తూ ఉంటే అప్పుడు హీరో అక్కడికి వచ్చేసి రింగ్ కదా పోయింది, ఫస్ట్ పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చెక్ చేస్తారని చెప్తూ ఉండేసరికి పోలీసులు అనేది వచ్చి చెక్ చేస్తే తనతో పాటే ఉన్న ఒక అమ్మాయి అనేది దొంగతనం చేసి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఎవరో కాదనమాట, ఆ ముసలామ హస్బెండే పెట్టుకుంటాడు ఆ అమ్మాయిని. అలా వాళ్ళిద్దరు కూడా గొడవ పడేసరికి హీరోయిన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే హీరో ఉండి మన పని అయిపోయింది కదరా పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసరికి హీరోయిన్కి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్కి ఏమో మళ్ళీ ఇంకొక పని పడ్డంతో అలాగే తను అక్కడికి ఖచ్చితంగా రావాలని చెప్పి అలాగే తన జాబ్ కూడా పోవడంతో ఇంకా తప్పక ఇక్కడ పనిచేసి ఏం లాభం అని హీరోయిన్ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన వెంటనే తనకున్న లాస్ట్ బస్ కూడా మిస్ అవుతుందని స్పీడ్గా నడుస్తూ ఉంటే తనకి స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ తోటి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇదంతా కూడా హీరో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అలా తన కార్ డోర్ ఓపెన్ చేసి పదండి నేను లిఫ్ట్ ఇస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం వద్దు నాకు బస్సు ఉంది నేను వెళ్తానని చెప్తూ ఉన్నా కానీ హీరో విన్నాడు. అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు మీకు పర్లేదు కదా బాగానే ఉంది కదా అని చెప్తూ ఆయన ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఇంత స్పీడ్గా నడుచుకుంటూ వస్తారా అని చెప్తూ ఉంటే హీరో ఉండి సర్లేరా తను ఎలాగో క్యాబ్ బుక్ చేసుకుంటుంది కదా అదేం అవసరం లేదు నువ్వే తన్ని దగ్గరుండి కూడా డ్రాప్ చేయమని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో బెస్ట్ ఫ్రెండ్ షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు తన్ని సేవ్ చేయాలని చూస్తున్నావు అలాగే నువ్వు తన్ని డ్రాప్ చేయాలని చూసి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావా నాకు అసలు చాలా పనులు ఉన్నాయని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో లేదు నేను ఖచ్చితంగా బస్కే వెళ్తానన్నా కానీ హీరో అసలు ఒప్పుకోడు. అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ ఇలా కాదని చెప్పి వెంటనే తన ఫోన్ తీసుకొని తనకు ఫోన్ చేస్తున్నట్టు అది కూడా తన లవర్ ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఇప్పుడే మీకు అర్థమైంది కదా నా లవర్ ఫోన్ చేసింది నేను వెళ్ళాలి తనతో అసలే నాకు చాలా తక్కువ టైం ఉంది లేకపోతే గయ్యల్లాగా నా పైన గొడవకు వస్తుందని చెప్పి హీరో వైపు తిరిగి ఇదొక్కసారికి నువ్వే తన్ని డ్రాప్ చేసారా నేను వెళ్తున్నానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏమో తనకు అనేది తను మ్యారేజ్ చేసుకున్న తన హస్బెండ్కి అనేది మెసేజ్ చేస్తుంది మనం పెట్టుకున్న కాంట్రాక్ట్ ప్రకారం 3 years కంప్లీట్ అయిపోయింది మీరు వచ్చి డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేస్తే బాగుంటుందని మెసేజ్ చేసి పడుకుంటూ ఉంటే అప్పుడే తననే స్లిప్ అయ్యి హీరో పైన పడిపోతూ ఉంటే హీరో తన్ని పట్టేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అనేది తన రూమ్ రావడంతో చాలా థ్యాంక్స్ అని హీరోకి చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి హీరోయిన్కి సంబంధించిన లగేజెస్ అవన్నీ కూడా కింద పాడేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారన్నా కానీ హీరోయిన్ పక్కకు నెట్టేస్తాడు. అలా తను కింద పడిపోతూ ఉంటే హీరో తన్ని పట్టుకొని నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి బాగానే ఉన్నానని ఆ ఓనర్ వైపు తిరిగేసరికి నువ్వు అసలు నాకు 1 month రెంట్ కూడా పే చేయలేదు అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలా పెట్టుకుంటాను ఇది నా హౌస్ అని చెప్తూ ఉంటే నేను నీ ఫ్రెండ్కి ఆల్రెడీ మనీ పే చేశాను కదా అని చెప్తూ ఉంటే నా ఫ్రెండ్స్ అని చాలా మంది వస్తారు అలాంటప్పుడు నేను ఎలా నీకు రెంట్కి ఇస్తాను ఇది నా ఇల్లు కావాల్సింటే చూడు ఇక్కడ అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉండేసరికి హీరో సరే అయితే ఇది నీ ప్లేస్ కదా పోలీసులకు ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఎవరు ఇలా అంతా చీట్ చేస్తున్నారో అలాగే నీ ఫ్రెండ్ని కూడా పట్టుకుంటారు కదా అని చెప్పేసరికి తనేమో మీకు ఇష్టం
ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఆ రెంట్ ఓనర్ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమంటే ఇప్పుడు నా 1 మంత్ పేమెంట్ మొత్తం కూడా వేస్ట్ అయినట్టేనా అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ తను వదిలిపెట్టేసేయని ఇప్పుడు నేను ఏదో ఒక హోటల్లో స్టే చేస్తాను, తర్వాత ఒక మంచి రూమ్ వెతుక్కుంటానని చెప్తూ ఉంటే హీరో అదేం అవసరం లేదు, నాతో పాటు కొద్ది రోజులు ఉండండి, తర్వాత నీకు నచ్చినట్టే నువ్వు ఒక జాబ్ అలాగే ఒక రూమ్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఫస్ట్ తటపటా ఇచ్చినా కానీ హీరో బలవంతం చేయడంతో తప్పక సరే అని హీరోయిన్ ఒప్పుకునేసరికి తనకన్నా జలుబులేస్తూ ఉంటే హీరో తన దగ్గర ఉన్న కోట్ తనకు కప్పేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా థ్యాంక్స్, కానీ నేను నెక్స్ట్ డే రూమ్ వెతుక్కుంటానని చెప్తూ ఉంటే పర్లేదు మీకు నచ్చినప్పుడు చూసుకుందరు పదండి నాతో పాటు అని చెప్పి హీరో తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి లగేజ్ అంతా కూడా సర్దుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ వస్తువులు కనిపించేసరికి హీరో అలానే షాక్ అయిపోతుంటాడు. కానీ తర్వాత హీరోయిన్ అనేది ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో మీ ఫ్యామిలీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి, ఇప్పుడే చాలా లేట్ అయింది కదా, నేను తర్వాత ఇంటికి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే హీరో నాకు ఇక్కడ ఎవరు కూడా లేరు, నేను కేవలం ఒంటరిని మాత్రమే ఉన్నాను, ఇక్కడ కిచెన్ ఇక్కడ బాత్రూమ్ అని అన్ని పరిచయం చేస్తూ అనుకోకుండా హీరోయిన్ అనేది డాష్ ఇచ్చేస్తాడు. అలా ఇద్దరు కూడా గట్టిగా తగిలేసరికి హీరోయిన్ ఏమో ఇంత సడన్ గా మీరు తగలాలా, చూడండి నాకు అసలే దెబ్బ తగిలిందని చెప్తూ ఉంటే క్షమించండి మీకు ఇక్కడ ఏమున్నాయో తెలియదు కదా అందుకే అని చెప్పేసరికి పర్లేదులే ఈ రోజు నైట్ అయింది కదా, నేను ఈ రోజు రెస్ట్ తీసుకుంటాను, రేపు మార్నింగ్ మిగతా వాటి గురించి ఆలోచిస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్తాడు. తర్వాత హీరో ఫ్రెష్ అయ్యేస్తూ ఉంటే అప్పుడే తనకు అనేది ఇంకొక ఫోన్ కనిపిస్తుంది. అది తన పాత ఫోన్ అనమాట. అది కూడా హీరోయిన్ కి 3 years బ్యాక్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నంబరే ఇచ్చింటాడు. అలా హీరోయిన్ నుంచి మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది, మన ఇద్దరం కూడా డివోర్స్ తీసుకుందామని. ప్రజెంట్ లో ఉన్న హీరో కూడా సరే అయితే ఎక్కడికి రావాలో చెప్పమని అంటూ ఉంటే హీరోయిన్ కూడా సేమ్ అడ్రస్ అనేది పంపిస్తూ అలా వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపు మెసేజ్ అనేది చేసుకున్న తర్వాత అలాగే హీరో ఉండి నువ్వు ప్రెగ్నెంట్ అంటే కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అవును నేను ప్రెగ్నెంటే, ఇప్పుడు మీకేంటంటే అని చెప్తూ ఉంటే హీరో కోపం వస్తుంది. అంటే నేను 3 years పని పైన బయటకు వెళ్ళేసరికి తను నన్ను చీట్ చేసిందని చెప్పి, అయితే ఆ ప్రెగ్నెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీరే సొంతంగా ఆలోచించుకోవాలి, ఏ డిసిషన్ అయినా కానీ మీ ఇష్టం, నేను మాత్రం ఖచ్చితంగా డివోర్స్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హ్యాపీగా ఒప్పుకుంటుంది. కానీ మెసేజెస్ కట్ అయిపోయినాక ఆ బేబీ నీ బేబీ అని నీకు నిజం తెలిస్తే ఖచ్చితంగా నువ్వేం ఫీల్ అవుతావో ఏమో నాకు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం నేను నీకు అసలు చెప్పనని ఓకే అని మెసేజ్ అనేది కట్ చేస్తుంది. మరోవైపు మీ హీరో కూడా సేమ్ తను మనీ మైండెడ్ అనుకుంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అలా హీరో ఏమో హీరోయిన్ తాగడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఇవి నేను స్పెషల్గా చేసుకున్న మిల్క్ కాబట్టి నాకు మీకు అలర్జీ వస్తుంది కదా, ఇవ్వండి ఇక్కడున్న ఐటమ్ మీకు ఏదైనా కూడా తినవచ్చు అని చెప్పేసరికి హీరో కూడా అలానే తింటాడు. తర్వాత నాకు ఈరోజు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, నేను కొంచెం లేట్ రావచ్చు, నా కోసం ఆలోచించకుండా టైంకి తినండి, అలాగే నా కోసం కూడా కొంచెం ఫుడ్ చేసి పెట్టండి అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇది నా డ్యూటీ కదా, నేను 3 yearsగా ఇలాంటి పనులే చేస్తూ ఉన్నాను, మా అత్తయ్య దగ్గర నాకు చాలా బాగా కుకింగ్ చేయడం వచ్చు, తను ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తుందని చెప్తూ ఉంటా. అవునా అయితే నీ హస్బెండ్ పేరైనా చెప్పన్నా, కానీ హీరోయిన్ ఏమో సైలెంట్ అయిపోతుంది. అది చూసిన హీరో తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సరే అయితే నా ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయింది నేను వెళ్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో జాగ్రత్త, కానీ మీకు ఏం ఫుడ్ చేయాలో కొంచెం చెప్తారా, అవే నేను కుక్ చేసి మీకోసం రెడీగా పెడతానని చెప్పేసరికి హీరో ఏమో నాకు అలాంటివంటి ఏమీ కూడా లేవు, అన్నీ కూడా తింటాను, మీకు నచ్చినటువన్నీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి అన్నీ కూడా పెట్టండి, నేను ఖచ్చితంగా తింటానని చెప్పి అలాగే తన గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ హీరో ఏమో తనకి పెళ్ళైందన్న విషయం హీరోయిన్కి అసలు చెప్పకుండా అలానే దాచిపెట్టింటాడు. ఆ విషయం హీరోయిన్ తెలియక హీరోకి అనేది స్టార్టింగ్లోనే ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలాగే హీరో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తను ఒక అన్ని ఇష్టమైనట్టు అడుగుతూ ఉండేసరికి నేను డిన్నర్కి లేట్ అయ్యి వస్తానని చెప్పాను కాబట్టి నా కోసం ఎక్కువసేపు వెయిట్ చేద్దాం, కానీ నైట్ 7 కల్లా రావడానికి ట్రై చేస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరో తన విజిటింగ్ కార్డ్ అనేది హీరోయిన్కి ఇచ్చి అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి కైరా ఉంటుంది. తన హీరోయిన్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా మన ఇద్దరం కలిసి కూడా చాలా ఇయర్స్ అయింది కదా, అయినా నీ వైఫ్కి నువ్వు డివోర్స్ ఇస్తున్నావంట కదా, నేను తెలిసింది నేను తప్పు చేశాను, మన ఇద్దరం కూడా త్వరగా పెళ్లి చేసుకుందామా, నీ వైఫ్కి డివోర్స్ ఇవ్వచ్చు కదా అని చెప్తూ ఉంటే అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టింది, ఆల్రెడీ మా ఓడి ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, నువ్వు తన దగ్గరికి రావాలనిసినా కానీ అస్సలు నీకు ట్రై కూడా లేదని చెప్తూ ఉంటే తన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అదేం లేదు, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, మన ఇద్దరం కూడా బయటకు తినడానికి వెళ్దామన్నా కానీ హీరో అదేం లేదు నాకు సర్జరీ ఉందని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే తను స్లిప్ అయి కింద పడిపోయేసరికి హీరో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇలా ఎవరైనా చేస్తారా, తను కూడా ఒక
అమ్మాయే కదా, తను నీకోసమే వచ్చింది కదా, తన్ని హెల్ప్ చేయరా అని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్తూ ఉంటే అప్పుడే నర్స్ రావడంతో హీరో హీరో అనేది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నర్స్కి అప్పచెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు తెలిసింది లేరా, నీకు ఆ డివోర్స్ అయిపోయిన అమ్మాయి అంటేనే ఇష్టం కదా, అందుకే తన కోసం ఇక్కడికి వచ్చావు కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మళ్ళీ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది వస్తుంది. తను చూసిన వెంటనే హీరో, ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, మన ఇద్దరి మధ్యన ఆల్రెడీ బ్రేకప్ కూడా అయిపోయింది కాబట్టి నువ్వు మధ్యలోకి రావాల్సిన పని లేదు అని చెప్తూ ఉంటే తనేమో వాటితో సంబంధం లేదనేటట్టు, ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, అలాగే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని గుర్తున్నాయి మన కాలేజ్ డేస్ లవ్ స్టోరీస్ అని చెప్తూ ఉంటే హీరో, అవన్నీ నాకేమి కూడా తెలియదు, నాకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తున్నా. కానీ తనేమో పట్టించుకోకుండా సిగ్గుపడుతూ హీరోతో అలానే మాట్లాడుతూ ఉండేసరికి హీరో ఏమో కోపంగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదంటే నేనే వెళ్ళాలని చెప్తూ ఉంటే, నీకు వైఫ్ ఎక్కడుందో చెప్పు, నేను తన కాళ్ళు పట్టుకొనైనా సరే తను నీకు డివోర్స్ ఇప్పిస్తాను, తర్వాత మన ఇద్దరం కలిసిపోదామని చెప్తూ ఉంటే హీరో ఏమో నేను తను చూసుకుంటాం కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వదిలేని జిడ్డులాగా అట్టే హీరోని తగులుకొని అలానే మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన హీరో కోపం వచ్చి వెంటనే డోర్ వేసేస్తూ ఇంకా వెళ్ళిపో, మాట్లాడింది ఎక్కువైపోయిందని డోర్ గట్టిగా లాక్ చేసేస్తాడు. అది చూసిన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను చూడని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరో గుర్తొస్తుంది డివోర్స్ గురించి. అలా మళ్ళీ లాయర్కి అనేది ఫోన్ చేస్తాడు. అలా డివోర్స్ గురించి ఏమైందని చెప్తూ ఉంటే, బాస్ మేము తన కోసం కనుక్కుంటున్నాము, అలాగే వాళ్ళ రిలేటివ్స్ కూడా ఫోన్ చేస్తున్నామని చెప్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ ఏమో ఫ్రూట్స్ కొనడానికి అక్కడ షాప్కి వెళ్ళేసరికి అక్కడ ఫ్రూట్ పర్సన్ కూడా చాలా మంచిగానే హీరోయిన్కి డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడే హీరోయిన్కి అన్నోన్ నుంచి నంబర్స్ రావడంతో అదేదో మనీ మైండెడ్ అని చెప్పి ఆ నంబర్స్ అన్నీ కూడా హీరోయిన్ అనేది కట్ చేసి బ్లాక్ లిస్ట్లో చేస్తుంది. తర్వాత తన నార్మల్ ఫోన్ తోటి హీరోకి అనేది మెసేజ్ చేసి, డాక్టర్ సార్ మీరు ఏం తినాలనుకుంటున్నారో చెప్తే నేను అవన్నీ రెడీ చేస్తానని చెప్పి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టింటుంది. ఆల్రెడీ టైం 9 అయినా కానీ ఇంకా హీరో రాకపోవడంతో తనకి ఏదైనా అయిందేమో తన టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే టైం వైపు చూసి ఒకసారి హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి కనుక్కుంటే మంచిదని చెప్పి తను అనేది హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హీరో బెస్ట్ ఫ్రెండ్ అనేది తగిలి తనకి ఏం కాలేదు, ఒక ఎమర్జెన్సీ కేసు పడింది, అందుకే తను ఆపరేషన్ చేస్తున్నాడు, నీకు కావాల్సింటే రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, తను వచ్చిన వెంటనే నేను తనకి ఇన్ఫామ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆయన నేను తన కోసం ఎందుకు వచ్చానని ఆలోచిస్తూ కేవలము తను ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చానని చెప్పేసరికి డాక్టర్ ఫ్రెండ్ ఏమో సర్లే నాకు అన్నీ కూడా తెలుసని ఆయన వాడేమి ఇవన్నీ సీరియస్గా తీసుకోడని చెప్పి తన లోపలికి అనేది పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో క్యాబిన్ లేక అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి హీరోకి సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తువు కూడా చూస్తూ ఉంటే అప్పుడు హీరో 8th క్లాస్ ఒక టెక్స్ట్ బుక్, అది కూడా బయాలజీ టెక్స్ట్ బుక్ అనేది కనిపించిన వెంటనే అందులో ఉన్న పేరు అనేది ఓపెన్ చేసి చూద్దామని అంటూ ఉంటే అప్పుడే హీరో వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కొంచెం ఇబ్బంది పడిపోతే మీరు వచ్చారా, మీకు ఏమైందేమో అని చూడడానికి వచ్చానని చెప్తూ ఉంటే ఏం లేదు, తినడానికి టైం అయింది కదా, ఒక సర్జరీ పడడం వల్ల లేట్ అయింది, ఒక 5 minutes టైం ఇవ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి తన ఎదురుగా డ్రెస్ చేంజ్ అయిపోతూ ఉంటే అదేమో దబ్బా నేను బయటకు వెళ్తానని తను బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న నర్సెస్ అంతా కూడా హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించే మాట్లాడుతూ ఉంటే హీరోయిన్కి అనేది అర్థమవుతుంది, అంటే తనకి ఆల్రెడీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని. అప్పటి నుంచి తన ఫేస్ అనేది చాలా డల్గా పెట్టేసరికి హీరో ఏమైంది, ఎందుకు నీ ఫేస్ ఇంత డల్గా పెట్టావని తన కోట్ అనేది హీరోయిన్కి కప్పబోతున్నా కానీ పర్లేదులేండి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏమో నీకు ఒక కేర్ టేకర్ జాబ్ చూశాను, అందులో కూడా శాలరీ చాలా బాగానే వస్తుంది, నువ్వు కూడా నాతో పాటు హాస్పిటల్లో పని చేయొచ్చు అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగే నేను ఈరోజు మీ హాస్పిటల్కి వచ్చాను కదా, అక్కడ ప్రతి ఒక్కరు కూడా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు, తను మీరు ఇప్పటికీ కూడా కాంటాక్ట్లోనే ఉన్నారు, తనంటే నీకు ఇష్టమా అని హీరోకి అనేది డైరెక్ట్గా అడిగేసరికి హీరో ఏం అదేం కాదు, నాకు తనకి ఎప్పుడు 3 years కంటే 3 years అంతకంటే ఎక్కువనే ముందే కట్ అయిపోయాయి, తనతో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పేసరికి హీరోయిన్ ఫేస్లోకి అప్పుడు స్మైల్ వస్తుంది. అలా చాలా హ్యాపీగా తింటూ ఉండేసరికి హీరో ఏమైందని అంటూ ఉంటే ఏం లేదులే నేనే కొంచెం తప్పుగా అపార్థం చేసుకున్నాను, మీరు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా రిలేషన్లో ఉన్నారేమో అనుకున్నానని చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ ఫుడ్ తినమని చెప్పి, అలాగే నాకు రేపు డ్యూటీ ఉంది కదా నేను త్వరగా వెళ్ళాలి, అలాగే త్వరగా పడుకోవాలి, ఇలాంటి పిచ్చి మాటలు వినే టైం నాకు లేదని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోకి ఫస్ట్ అర్థం కాకపోయినా కానీ తను కూడా నవ్వుకుంటూ తన ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసే
అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోకి తన సూపర్ నుంచి ఫోన్ వస్తుంది. అలా నీకు మళ్ళీ రీసెర్చ్ టైం పడింది రావాలని చెప్పేసరికి హీరో కూడా సరే నాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, తర్వాత అన్నీ కూడా సెటిల్ చేసుకొని వస్తానని చెప్పిన వెంటనే వాళ్ళ బాస్ కూడా సరే అని చెప్తాడు. అలా ఈ 1 మంత్లో ఎలాగైనా సరే హీరోయిన్ తోటి డివోర్స్ గురించి మాట్లాడాలని తను మెసేజ్ చేస్తూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లిల్లీ అనేది ఫోన్ చేస్తుంది. అలా నేను కూడా నా పని అంతా కూడా ఇక్కడ అయిపోయింది, నేను కూడా నీతో పాటు వచ్చేస్తున్నాను. అలాగే ఒక లాయర్ ప్రతిసారి కూడా ఫోన్ చేస్తూ ఒకటే విసిగిస్తున్నాడు, డివోర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవన్నీ కూడా ఎందుకులే కానీ నువ్వు ఇక్కడికి వస్తా అన్నావు కదా, ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుతానని చెప్పి నిజమే తను చెప్పింది కూడా నేను ఇప్పుడు ఫైనల్గా డివోర్స్ తీసుకుంటున్నాను, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి హీరోయిన్ అనేది అనుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్కి ఏమో ఎక్కడో ఒక సైడ్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో రెడీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ తనతో పాటు కూడా హీరో వచ్చి ఉంటాడు. అలా నాకు ఒక సర్జరీ పడింది, నేను వెళ్తున్నాను, అదిగా అక్కడ ఉన్న ఆంటీ పేరే లియో అని చెప్పి తను అనేది లోపలికి పంపించేస్తాడు. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఉత్త చేతులతో వెళ్ళడం మంచిది కాదని ఫ్రూట్స్ తీసుకురావడానికి హీరోయిన్ వెళ్తుంది. మరోవైపు మీ హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకు అలాగే హీరోయిన్కి ఏముందిరా, అలాగే తనకి ఇక్కడ నువ్వు మళ్ళీ ఒక జాబ్ కూడా చూసావని హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరో ఏమో నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, మా ఇద్దరి మధ్యన అసలు ఏమీ కూడా లేదు, మేమిద్దరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి ఈ మాటలన్నీ కూడా హీరోయిన్ బయట అనేది వినేస్తుంది. అలా వినేసి నిజంగానే కదా తను చెప్తున్నది, మేము కేవలం ఫ్రెండ్స్, తనకు ఆల్రెడీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని హీరోయిన్ మా మాటలన్నీ కూడా విని చాలా బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక నర్స్ అనేది వస్తుంది. ఆ నర్స్ రావడంతో హీరోయిన్ ఇదిగోండి నేను మీ డాక్టర్ కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను, అవి ఇవ్వండి, అలాగే నేను ఒక గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళాలని చెప్పేసరికి అవునా సరే అయితే తను నేను దగ్గరికి తీసుకొని వెళ్తాను, ఫ్రూట్స్ మాత్రం మీరే ఇచ్చేయండి అని హీరోకి అంటున్నా. కానీ హీరోయిన్ ఏమో లేదు నాకు పని పడిందని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ అనేది ఆ గ్రాండ్ మా దగ్గరికి వెళ్తుంది. అలా గ్రాండ్ మాతో పాటు చాలా టైం స్పెండ్ చేస్తూ అలాగే హ్యాపీగా ఉంటే హీరోకి అనేది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ హీరోయిన్ ఏమో చాలా నార్మల్గానే మాట్లాడుతూ తనకి ఏది కూడా తెలియనట్టే చేస్తూ ఉండేసరికి హీరో ఈ రోజు నైట్ నేను చాలా లేట్గా వస్తాను ఇంటికని చెప్పినా కానీ పర్లేదులేండి, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కదా, నేను నా లగేజ్ కూడా సర్దేసుకుంటున్నానని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోకి తన ఫ్రెండ్ చెప్పినదంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. నిజంగానే నువ్వు అమ్మాయిని ఇష్టపడితే చెప్పొచ్చు కదరా ఫస్ట్ అయితే, మీ వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేసుకోమని చెప్పినటువన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మరోవైపు మీ హీరోయిన్ ఏమో నేను ఆ గ్రాండ్ మతోటి చాలా బాగా కన్వీనియంట్గానే ఉండగలను, తను చాలా మంచిదని చెప్తూ ఉంటాయి. హీరో కూడా అవును నేను అందుకోసమే ఫోన్ చేశాను, నీ ఫస్ట్ డే జాబ్ కదా ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగిపోయింది, మీరేం టెన్షన్ పడద్దండి అని చెప్పి ఫోన్ అనేది కట్ చేసేస్తుంది. అలా హీరోయిన్ అనేది తన డివోర్స్ ఇవ్వడానికి అనేది హీరో పంపించిన అడ్రస్కి వెళ్ళేసరికి అక్కడ హీరో ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. కానీ తను ముందు వెళ్తున్న కారును చూసిన వెంటనే తనకి పరిచయం ఉన్న డాక్టర్ అని అనుకుంటుంది. అప్పుడే సర్వెంట్ వచ్చేసి హీరోయిన్ లోపలికి పిలుచుకొని వెళ్తే అక్కడ హీరో వాళ్ళ సిస్టర్ కనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మా అన్నయ్య ఆల్రెడీ వెళ్ళిపోయాడు, తను కనుక నిన్ను చూస్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏంటి నేను ఇంకా ఇప్పుడు మీ అన్నయ్యకి డివోర్స్ ఇవ్వలేదు అంటే నేను ఇప్పటికీ మీ వదినని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తుంది. తనని తను పరిచయం చేసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వచ్చేస్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఆ గ్రాండ్ మన్ మీట్ అవ్వడానికి తను కొన్ని పేస్ట్రీస్ అనేది తీసుకొని వెళ్తుంది. అలాగే అక్కడికి వచ్చిన హీరో కూడా తను మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ గ్రాండ్ మా ఏమో హీరో కూడా కొన్ని పేస్ట్రీస్ ఇవ్వమ్మా, తను కూడా ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోని అక్కడ హీరో వేసుకున్న డ్రెస్ చూసి అంటే నైట్ అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారా, మీరు ఇంటికి వెళ్ళలేదని చెప్పేసరికి లేదు నాకు ఒక ఎమర్జెన్సీ సర్జరీస్ పడ్డాయి అందుకే నేను ఇంటికి వెళ్ళలేదు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఆ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ వైపు చూసి ఆ డాక్టర్ చాలా మంచివాడు కదమ్మా, నిజంగానే చాలా బాగా చూసుకుంటారు తెలుసా పేషెంట్స్ని, అలాగే పేస్ట్రీస్ నా కోసమే తెచ్చావు కదా కొన్ని ఆ డాక్టర్ కూడా ఇవ్వని చెప్పేసరికి హీరోయిన్ మా గ్రాండ్ మా అసలు అది సెట్ కాదంటూ ఉంటే ఆ గ్రాండ్ మా ఏమో మీ ఇద్దరు కూడా చాలా మ్యాచ్ అవుతారు అలాగే వెళ్ళని బలవంతంగా హీరోయిన్ బయటికి పంపించేసరికి హీరోయిన్ కూడా తప్పక సరే అని ఆ పేస్ట్రీ బాక్స్ తీసుకొని అక్కడ నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. అలా బయటకు వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అనేది గట్టిగా పిలుస్తూ ఉండేసరికి హీరోయిన్ నేను లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ బయట
వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది హీరో బెస్ట్ ఫ్రెండ్ తోటి గొడవ పడుతూ వస్తూ ఉండేసరికి హీరో ఒక్కసారిగా తను అనేది లోపలికి లాగేసుకుంటాడు కటన్ దగ్గరికి. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి కనిపించకపోయేసరికి బెస్ట్ ఫ్రెండ్ నుండి నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరు కూడా లేరు, వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటే అలాగే హీరోకి ఇంకొక అమ్మాయి అంటే ఇష్టము, తను చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అంటే తనకి ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయా, అలాగే ఇంకొక అమ్మాయిని ఎలా చూసుకుంటాడు, మేమిద్దరం కూడా చాలా ఇయర్స్ గా రిలేషన్ లో ఉన్నాం కదా అని చెప్తూ ఉంటే అవును తనకు ఒక ఓల్డ్ ఏజ్ అమ్మాయి అంటే ఇష్టం, అలాగే తను హీరో రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసరికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తూ నాకు హీరో ఒక విజిటింగ్ కార్డ్ అన్న ఇవ్వమని చెప్పేసరికి సరే అని తన బెస్ట్ ఫ్రెండ్ అనేది విజిటింగ్ కార్డ్ ఇచ్చేసరికి తను నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ నుండి ఇదిగోండి మీకు గ్రాండ్ పేస్ట్రీస్ ఇవ్వమన్నది అందుకే తీసుకొని వచ్చానని చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్, పేస్ట్రీస్ కూడా చాలా బాగున్నాయని చెప్తూ ఉండేసరికి అవును నన్ను చాలా బాగా చేస్తాను, అక్కడ మా అత్తయ్య ఎప్పుడు కూడా ఇదే చెప్పేదని అంటూ ఉంటారు. అది చూసిన హీరో సరేలే కానీ ఇప్పుడు మీరు నాకు పేస్ట్రీస్తో ట్రీట్ ఇచ్చారు కదా, తర్వాత నేను మీకు ట్రీట్ ఇస్తానని చెప్తూ ఉంటే అదేం అవసరం లేదు, అదంత పెద్ద మ్యాటర్ కూడా కాదు, నాకు ఇప్పుడు వర్క్ ఉంది నేను వెళ్ళాలని చెప్పి హీరోయిన్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో ఫ్రెండ్ అనేది వస్తాడు. అలా తను వచ్చి ఒరే అక్కడ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రచ్చ చేస్తుంటే ఇక్కడేమో నువ్వు చాలా హ్యాపీగా తింటూ ఉన్నావా, తినండి తినండి మీ ఇద్దరి మధ్యన నేనెందుకు అని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, కేవలం గ్రాండ్ పేస్ట్రీస్ ఇవ్వమంటే ఇక్కడికి ఇవ్వడానికి వచ్చానని చెప్పేసరికి అలా ఒకటి హీరో కూడా ఇచ్చేసరికి హీరో బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది నిజంగానే చాలా బాగున్నాయి తెలుసా, ఇంత స్పెషల్ వేలు ఎప్పుడు కూడా నేను తినలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నవ్వుతూ ఇదిగోండి ఇవన్నీ కూడా మీకే మీరు నచ్చినట్టే తినొచ్చు అని చెప్పేసరికి అవి తీసుకున్న హీరో తన ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఫ్రెండ్ నుండి చెప్పాను కదరా తనతో లాస్ట్ నైట్ డివోర్స్ తీసుకోమని, ఆ మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చిందని చెప్తూ ఉంటే అదే విషయం అడగాలి, నాకు పని పడడం వల్ల నేను అక్కడ నుంచి తిరిగి వచ్చేసానని చెప్పేస్తాడు. మరోవైపు మీ హీరో ఫ్రెండ్ నుండి ఎంత త్వరగా అయితే అంత తొందరగా ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకోమని చెప్తూ ఉంటారు. మరోవైపు మా గ్రాండ్ మా హీరోయిన్ చూసి నువ్వు చాలా బాగున్నావు, నీకు హీరోకి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటని చెప్పేసరికి అదేం లేదని చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి నర్సు రావడంతో వాళ్ళు తినడానికి వెళ్తారు. అప్పుడే హీరోయిన్ ముందున్న నర్సేమో వాచ్ కింద పడేస్తే హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే హీరో గట్టిగా తన్ని పట్టుకుంటాడు. అలాగే హీరోయిన్ దగ్గరికి క్లోజ్ గా వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటే హీరో ఉండి నేను నీకు ట్రీట్ ఇస్తా అన్నా కాబట్టి ఈ రోజు నైట్ ఖచ్చితంగా నా ట్రీట్ నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్తూ ఉంటే హీరోయిన్ వద్దన్నా కానీ చాలా సైలెంట్ గా తనతో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చూసారా చూసారా వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది చూడండి, మనం చెప్తే అసలు నమ్మలేదని అంటూ ఉంటే హీరో ఏమో రేపు మార్నింగ్ ఖచ్చితంగా నేను హాట్ పార్క్ తీసుకొని వెళ్తాను, గ్రాండ్ మా కూడా చాలా బాగుంటుందని చెప్పి తను అనేది రెస్టారెంట్ కని తీసుకొని వెళ్తాడు. అలాగే రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అనేది హీరో కోసం లంచ్ ప్రిపేర్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తే అక్కడ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చూసిన వెంటనే హీరోయిన్ ఎవరు మీరని చెప్తూ ఉంటే నేనెవరు నువ్వే నాకు విన్మో అని హీరోయిన్ అడిగేసరికి అవునని చెప్తారు. అయితే నేను హీరో రిలేషన్ లో ఉన్నామని చెప్తూ ఉంటే అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నీకు తనకు ఆల్రెడీ బ్రేకప్ కూడా అయిపోయింది, తనకు ఆల్రెడీ పెళ్లి కూడా అయ్యిందని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చాలా బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఏమో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వంటే నాకు ఇష్టం లేదు, అసలు నువ్వు నాకు అసలు నచ్చని కూడా నచ్చలేదని. కానీ హీరోయిన్ ఏమో బయట తను తెచ్చిన లంచ్ బాక్స్ బయట పెట్టేసి వెళ్తూ ఉంటే హీరో వచ్చేస్తుంటే హీరోయిన్ ఏమో నన్ను వదిలిపెట్టేసేయండి, మీకు పెళ్ళైన విషయం నా దగ్గర ఎందుకు దాచారు, నేను మీకు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేశాను కానీ మీరు మాత్రం చెప్పలేదు అని చెప్తూ ఉంటే హీరో కూడా అవును నువ్వు ప్రెగ్నెంట్ కదా అది కూడా నీ హస్బెండ్ వల్ల అని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం కాదు నా హస్బెండ్కి ఇందులో ఎలాంటి సంబంధం లేదు, మా అత్తయ్య చనిపోతూ లాస్ట్ విష్ కోరింది, అందుకే నా హస్బెండ్ ద్వారా ఒక డాక్టర్ హెల్ప్ తోటి ఇలా హాస్పిటల్ వల్ల ఇలా ప్రెగ్నెంట్ అయ్యాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని, ఆయన మన ఇద్దరి మధ్యన అసలు ఇది సెట్ కాదని చెప్పి అలాగే నేను అలాగే సర్దుకొని నేను మీ రూమ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే హీరో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ హీరోయిన్ ఏమో అస్సలు వినదు. మరోవైపు ఏమో హీరోయిన్ వెళ్తూ ఉంటే తన కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో తన అనేది ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఇంటి దగ్గర తనే దగ్గరుండి మళ్ళీ హీరోయిన్ అనేది కేర్గా చూసుకుంటూ ఉంటే ఎందుకంటే తనకి చాలా హై ఫీవర్ వచ్చింటుంది. అలా నైట్ అంతా కూడా తనతో పాటే ఉండేసరికి హీరోయిన్ కి పీడకలలోన వాళ్ళ నాన్న అప్పు చేసిన వాళ్ళు రావడంతో అలానే పడుకుండిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే హీరో కూడా రెంట్ పే చేశారని మెసేజ్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఆ గ్రాండ్ మా ఏమో డిశ్చార్జ్ అవుతూ
తన మనవరిని పరిచయం చేసి వాళ్ళిద్దరిని కూడా హోటల్కి అనేది పంపిస్తుంది తినడానికి. అప్పుడు హీరోయిన్ తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ గ్రాండ్ మా మన ఇద్దరికి బ్లైండ్ డేట్ అరేంజ్ చేసిందని మీకు కూడా తెలుసు కదా, కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలాగే నేను డివోర్స్ కూడా తీసుకుంటున్నాను, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా అని చెప్పేసరికి గ్రాండ్ మా మనవడేమో తన పేరు వచ్చేసి ఊటీ అయింటుంది. తనేమో చాలా ఈజీగా ఈ హీరోయిన్ మాటలు వింటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వచ్చేసి, ఇప్పుడు నువ్వు మళ్ళీ నెక్స్ట్ అబ్బాయిని చూసుకున్నావా, తనకి ఆల్రెడీ మా అన్నయ్యతో పెళ్ళైపోయింది, అలాగే తను అసలు మిమ్మల్ని చీట్ చేస్తుంది అన్నా కానీ తను పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్స్ తోటి తను అనేది బయటికి పంపించేసరికి కోపంగా వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి, అన్నయ్య తను నిన్ను చీట్ చేస్తుంది, వెంటనే డివోర్స్ ఇవ్వని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అదే మాట హీరో వాళ్ళ సిస్టర్ ఏమో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అనేది మెసేజ్ చేసి చెప్పేసి ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్దామనుకున్నా కానీ తనకి వెళ్ళడానికి లేనట్టుగా అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా వచ్చి తను పిక్ చేసుకొని తనని అనేది ఒక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే అక్కడికి హీరో కూడా వస్తాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో మాట్లాడడానికి ఏం లేదన్నా కానీ తను అక్కడ నుంచి వెళ్ళిపోతే తర్వాత హీరో తన పాత ఫోన్ తోటి హీరోయిన్కి అనేది మెసేజ్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చాలా డల్గా ఉండేసరికి ఏమైంది, ఎందుకు ఇంత డల్గా ఉన్నావని చెప్తున్నా కానీ పట్టించుకోదు. మరోవైపు మీ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా కలిసి మాట్లాడుతూ వాళ్ళ అన్నయ్యని అనేది ఒక చిన్న పార్టీ లాగా తీసుకొని వెళ్తారు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ అన్నయ్యకి ఒక వైన్ కలిపిన డ్రగ్ అనేది తాపిస్తుంది. అలా అనుకోకుండా హీరో అనేది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను ఎవరో మీకు గుర్తున్నానని అన్నా కానీ హీరో సైడ్కి వెళ్ళి పడుకుండిపోతాడు. అలా తనకి నైట్ జరిగినదంతా కూడా ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉండేసరికి హీరోయిన్ ఈసారి అక్కడ నుంచి పారిపోబోతూ ఉంటే హీరో గట్టిగా తన్ని పట్టుకొని, ఎక్కడికి ఈసారికి నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావా, నైట్ జరిగింది అని అంతటికీ కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నైట్ ఏం జరిగింది, మన ఇద్దరి మధ్యన నైట్ ఏం జరగలేదు, మీరే ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్తూ ఉంటే సరే అయితే అని హీరోయిన్ అనేది ఇంకా మన ఇద్దరి మాట్లాడుకోవడానికి ఏం లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే హీరో నేను చెప్పేది వినన్నా కానీ హీరోయిన్ అస్సలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతే తర్వాత హీరోయిన్ అనేది హీరో వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫోటో ఓపెన్ చేస్తే అందులో హీరో ఫోటో ఉంటుంది. అప్పుడే హీరోకి అర్థమవుతుంది తన వైఫ్ ఎవరో కాదు హీరోయిన్ అని, అలాగే హీరోయిన్ కూడా తన హస్బెండ్ ఎవరో కాదు హీరో అని. అదే విషయం లాయర్ని అడిగేసరికి లాయర్ ఏమో హీరోయిన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ మదర్ని హీరోయిన్ చాలా జాగ్రత్తగా చూసుకునిందని, అలాగే కేవలం వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని, అలాగే మీ సిస్టర్ వాళ్ళు చాలా తను పెయిన్ చేసినా కానీ టార్చర్ చేసినవన్నీ కూడా హీరోయిన్ అనుభవించిందని చెప్తారు. మరోవైపు జరిగినటువన్నీ కూడా తన ఫ్రెండ్కి చెప్పి తన ఫ్రెండ్ ఏదో బిజినెస్ పని ఉందని బయటికి వెళ్తే ఒక మెసేజ్ రావడంతో హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో కొంతమంది రౌడీస్ తోటి హీరోయిన్ బందేపించి కొట్టించాలని చూస్తూ ఉంటే హీరోయిన్ ఇది ఇల్లీగల్ అంటున్నా కానీ తను పట్టించుకోదు. కానీ కరెక్ట్ టైంకి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి హీరోయిన్ చూసి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, తన నీ వైఫ్ అయినా సరే మనం ఇద్దరం ఇష్టపడ్డాం కదన్నా కానీ హీరో తన్ని పట్టించుకోకుండా హీరోయిన్ ఎత్తుకొని అక్కడి నుంచి అనేది ఇంటికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ కూడా బుద్ధి చెప్పాలని అందరినీ కూడా హీరోయిన్ పరిచయం చేస్తాడు. ఇప్పటి నుంచి తనే నా వైఫ్, అలాగే కంపెనీ కూడా తనే హ్యాండిల్ చేస్తుంది, మీ ముగ్గురు కూడా కంపెనీలో ఏం చేశారో అవన్నీ కూడా నాకు తెలిసిపోయాయి, కాబట్టి మీ ముగ్గురు కూడా జైలుకి వెళ్ళండి, ఇది అమ్మ లాస్ట్ కోరిక అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కూడా భయపడిపోతున్నా కానీ హీరో పట్టించుకోడు. బయటకు వచ్చినాక హీరోయిన్ ఇది చాలా కష్టం అన్నా హీరో అదేం కాదు నువ్వు హ్యాండిల్ చేయగలవు, నీ పైన నాకు నమ్మకం ఉందని చెప్పి తన్ని గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.